హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జయపాదు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మేము లుమ్ని పార్క్కి వచ్చామండి. పిల్లలకి హాలిడేస్ వచ్చాయి. పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్పేసి అడిగారు. సో లుమ్ని పార్క్ అయితే బోట్ ఎక్కించడానికి అయితే తీసుకొచ్చాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చాలా జనాలు ఉన్నారండి. ఈరోజైతే చాలామంది కనిపిస్తున్నారు. మరి మేబీ ప్రతి సండే ఇలాగే ఉంటారేమో. లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. అక్కడ చెకింగ్ కూడా బాగానే జరుగుతుంది. ఇంకా మా వారైతే లైన్లో నిలబడ్డారండి టికెట్స్ కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి కదా, సో అక్కడైతే పిల్లలు చూడడానికి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా చూసాను నెక్స్ట్. కానీ అంతా వాటర్ అయితే ఏం బాగాలేవండి. పిల్లలు దాంట్లో ఆడుతున్నారు కానీ పెద్దగా ఏం వాటర్ నీట్గా లేవు. నెక్స్ట్ అయితే బోట్ దగ్గరికి వెళ్తున్నామండి. టికెట్స్ తీసేసుకున్నాము. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, నాకైతే ఎక్సైట్మెంట్గా ఉంది దగ్గరికి ఎప్పుడు వెళ్తామని. కాకపోతే నాకు వాటర్ అంటే చాలా భయం అండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా పెద్దగా వాటర్ దగ్గర వెళ్ళేదాన్ని కాదండి. ఒక టైంలో అయితే బోట్ టికెట్ తీసుకొని మరి నాకు ధైర్యం సరిపోక మా అన్నయ్యకి ఇచ్చేసాను, నువ్వు వెళ్ళని చెప్పేసి. నాకు అంత భయం అండి. కానీ ఇప్పుడైతే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, బుద్ధుడు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం దాదాపుగా. అట్లా దూరం నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, చూద్దాం. ఫ్రంట్లో అయితే ఒక బోట్ ఉంది కదా, సో ఇక్కడ ఆపట్లేరండి. బ్యాక్ సైడ్ అనుకుంటా, మేబీ బ్యాక్ సైడ్కి తీసుకెళ్తున్నారు. అక్కడికైతే వెళ్తున్నాం మేమైతే. ఇంకా స్లోగా అయితే తీసుకెళ్తున్నారు బోట్ని. దగ్గరికి వస్తుంది కదా, కొంచెం దగ్గరలో ఉండడం వల్ల స్లో చేశారండి. పెద్ద బోట్ అండి, బాగుంది అది కూడా. దాంట్లో డీజే సాంగ్స్ అవి కూడా పెడుతున్నారు. కానీ కాస్త టైం పడుతుందని చెప్పేసేసరికి మేమైతే చిన్నదే ఎక్కేసి వచ్చామండి. దీనిలోనే వచ్చేసాం మేమైతే. బుద్ధుడి దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నామండి. బ్యాక్ సైడే ఆపుతున్నారు అనుకుంటా. ఫ్రంట్ అయితే పెద్ద బోట్ ఉంది కదా, సో బ్యాక్ సైడ్ ఆపుతున్నారు. ఇంకా బయటకైతే వచ్చేసాము బోట్ నుండి. చూస్తున్నారు కదా, మా పిల్లలు ముందుకు వెళ్ళిపోతున్నారు చూడటానికైతే. ఇంకా నెక్స్ట్ చాలామంది ఉన్నారండి. ఆల్రెడీ ఫుల్ జనాలు ఉన్నారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు, పెద్దోళ్ళు చాలామంది ఉన్నారండి. బుద్ధుడి చుట్టూ చాలా జనాలు ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంతమంది కనబడుతున్నారో. ఫ్రెండ్స్, కొంతమంది అయితే స్నాక్స్ కూడా తెచ్చుకొని తింటున్నారండి అక్కడ. నాకు తెలీదు స్నాక్స్ లోపలికి అలౌట్ చేస్తారో లేదో అని నాకు అంత ఐడియా లేకుండే అండి, మర్చిపోయా. నేను తీసుకురాలేదు ఏమీ. ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారండి. కొంతమంది ఫొటోస్ తీస్తున్నారు, కొంతమంది డ్యాన్సులు చేస్తున్నారు, కొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు. ఎవరు బిజీ వాళ్ళకే ఉన్నది.
కానీ మేమైతే బాగానే ఎంజాయ్ చేసామండి. కాసేపు వీడియోస్ తీసుకుంటూ కాసేపు అంతా తిరుగుకుంటూ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే నచ్చిందండి, పిల్లలు కూడా నచ్చిందని చెప్పారు. ఫస్ట్ టైం వాళ్ళని తీసుకురావడం ఈడికి, బుద్ధుడి దగ్గరికి తీసుకురావడం అయితే ఫస్ట్ టైం అండి. పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారండి. వాళ్ళు వెళ్దామన్నాకనే మేము ఇంకా బయలుదేరాము. రిటర్న్ బోర్డు అయితే ఎక్కేసామండి మేము. ఫైనల్గా అయితే బయటకు వచ్చేసామండి బోట్ నుండి. ఇంకా బొమ్మలు అయితే చూస్తూ ఉన్నారు పిల్లలు. మమ్మీ మాకు కావాలి అని చెప్పేసి అడిగారు. ఇంకా మేమైతే కొనించలేదండి, అక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. సో అంత రీజన్గా అనిపించలేదు నాకు. పిల్లలు ఫుడ్ కావాలని అంటే అదైతే పెట్టాను. వాళ్ళు పావ్ బాజీ అడిగారు, సో అదైతే కొనిపించాను. అక్కడ ఆడడానికి చిన్నపిల్లలది ఉంది, కానీ మా బాబు ఆడతా అని చెప్పాడు బఫేలోది. కాకపోతే నాకే భయం వేసిందండి, పడిపోతాడే. ఫైనల్గా అయితే అయిపోయిందండి, మేము బయటకు వచ్చేసాము. ఇంకా బయలుదేరిపోయామండి మేమైతే. ట్యాంక్ బండ్ దగ్గర అయితే మా వారు ఒక 10 minutes ఆపారు. పిల్లలు చూస్తారు కదా అన్నీ అని చెప్పేసి ఆపారు. కాసేపు అన్నీ చూసాము, ఇంకా బయలుదేరదామనేసి ఫిక్స్ అయ్యాము. నెక్స్ట్ వచ్చేసి బావర్చి బిర్యానీ దగ్గర ఆపారండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బావర్చి బిర్యానీ ఉంటుంది కదా, ఇంకా ఇంటికి వెళ్ళేదాకా ఎందుకులే అని చెప్పేసి బిర్యానీ తింటా అని చెప్పారండి. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ జై పార్దు.